లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కనీసం 14 స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. గత నెలలో షెడ్యూల్ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ ఇంట్లోనే సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు 14 సీట్ల గెలుపు టార్గెట్ గా ప్లానింగ్ మొదలుపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ సీనియర్లను సమన్వయం చేస్తూ అన్ని ఎంపీ సీట్లపై పూర్తి సమాచారంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్రచారంపై తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. ఇక నేటి నుంచి పార్లమెంటు స్థాయిలో బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు జరగనున్నాయి. 5 రోజులలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో సమ్మేళనాలు నిర్వహించనుంది. కాసేపట్లో హైదరాబాద్ పార్లమెంట్ సమ్మేళనం జరగనుంది. రేపు భువనగిరి పార్లమెంటు బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగిసింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ నెల 12 వరకు రాధాకిషన్ రావుకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగు చూసిన నేపథ్యంలోనే మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీపై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అయితే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ ఆమె సీబీఐ విచారణను వ్యతిరేకించారు. కాగా కవితను విచారించేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని సీబీఐ ఢిల్లీ స్పెషల్ కోర్టును కోరింది. అందుకు స్పందించిన ఢిల్లీ స్పెషల్ కోర్టు తీహార్ జైలుకు వెళ్లి కవితను విచారించవచ్చునని ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు అరెస్టు చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎక్కడికి వెళ్లినా చుక్కెదురవుతోంది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అత్యవసరంగా తన పిటిషన్ను విచారించాలని కోరిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారణకు తీసుకోలేదు. పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాలపై ఏఐసీసీ ఫోకస్ చేసింది. ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేదు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇక హైదరాబాద్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు సమీర్ ఉల్లా ఖాన్ ప్రయత్నం చేస్తున్నారు. అటు ఫిరోజ్ ఖాన్ కూడా టికెట్ ను ఆశిస్తున్నారు. ఇక ఖమ్మం కోసం బట్టి, పొంగులేటి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ సీట్పై సస్పెన్షన్ వీడటం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తార్నాక డివిజన్ లోని లాలాపేటలో కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం వేసే ఓట్లు సాధారణ ఓట్లు కాదని, దేశ ప్రధానిని ఎన్నుకునే ఓటు అని అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో స్థానికుడు విజయ సంకల్ప యాత్రలో దౌలూరు దొరబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సతీ సమేతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారానికి తిరుగుతున్నారు. ఇక ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మొట్టమొదటిసారిగా స్థానికుడికి అవకాశం వచ్చిందని పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా దౌలూరి దొరబాబుని గెలిపించాలని కోరారు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఈడీని కోరారు. ఈ మేరకు ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలని అన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోర్టు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాలలో ఎన్నికల కోసం తరలించారని నిందితులు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని వ్యాఖ్యానించారు. కాగా 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు విసిగెత్తారని ఫైర్ అయ్యారు. మోడీ నాయకత్వంలో అదానీ, అంబానీ లాంటి సంస్థలు మాత్రమే లాభపడ్డాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుస్థిర పాలనను చూస్తామని పేర్కొన్నారు.
రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అభ్యర్థిగా 50,000 మెజారిటీతో రాజమండ్రిలో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఒక చరిత్ర కలిగిన నగరం, చారిత్రాత్మక కట్టడాలతో నిండి ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి నగరంలో టూరిజాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది బాధ కలిగించే అంశమని అన్నారు. గతంలో పాపికొండలను టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రోత్సాహం అందించామని అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనులపై ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పుల ఈశ్వర్కు నిరసన సెగ తగిలింది. సింగరేణి కార్మికుల ఓట్ల కోసం వచ్చిన ఈశ్వర్ను మహిళా కార్మికులు అడ్డుకున్నారు. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను ఏం న్యాయం చేశారని నిలదీశారు. ఈశ్వర్కు మద్దతుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మహిళా కార్మికులు వినిపించుకోలేదు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీట్ను ఆశించి భంగపడిన జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆయన అధికార పార్టీలో చేరారు. పార్టీ కండువాను కప్పి పోతిన మహేష్ ను జగన్ ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో బస్సు యాత్రకు వెళ్లిన వైఎస్ జగన్ ను ఆయన కలిశారు. పోతిన మహేష్ ఇటీవలే జనసేనకు రాజీనామా చేశారు. మహేష్ రాజీనామా చేయడంతో విజయవాడలో జనసేన క్లోజ్ అయిందని వైసీపీ చెప్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దశెట్టి వేణుగోపాల్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశమయ్యారు. కాగా మద్దశెట్టిని కలిసిన దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. వైసీపీ నుంచి దర్శి టికెట్ ఆశించి భంగపడ్డ వేణుగోపాల్ ను కలవడం చర్చనీయాంశమైంది. 3 రోజుల ముందు జరిగిన జగన్ రోడ్ షోకు సైతం మద్దశెట్టి హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ చేంజ్ అవుతారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో నాణ్యత లేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎడ్ కళాశాలలో హాస్టల్లో ఇడ్లీ తింటుండగా చట్నీలో బల్లి రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు దీంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. మియాపూర్లో సర్వీస్ అపార్ట్మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావుతో పాటుగా 4 అరెస్ట్ అయ్యారు. అధునాతన పరికరాలతో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై మాచినేనిపేట తండా గ్రామం వద్ద ఆకతాయిలు నడి రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నిలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో 4 ఆకతాయిలు డ్రైవర్ పై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఆకతాయిలు బస్సు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ జీవన్ రాజ్ నిందితులను అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి రాయభారతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ముందుగా గణపతి పుణ్యవచన కార్యక్రమాలు, అంకురార్పణ పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో ప్రదర్శనగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. తమిళసై అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. మోదీ రోడ్ షోకి జనం పోటెత్తారు. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. బీజేపీ, ఏక్నాథ్ షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ కూటమికి ఈ ఎన్నికల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద జరిగిన గుడి పడ్వాక వేడుకలలో పాల్గొన్న రాజ్ ఠాక్రే ఈ మేరకు ఈ ప్రకటన చేశారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని పంజాబ్, హర్యానా రైతులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను ఓడించాలని రైతు సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో అడిగేందుకే 11 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే పంజాబ్, హర్యానాలోని పలు గ్రామాలలోకి బీజేపీ నేతల ప్రవేశాన్ని నిషేధించారు. రైతులను ఢిల్లీలోకి రానివ్వలేదు, గ్రామాలలోకి బీజేపీ నేతలు రాకుండా నిషేధిస్తున్నాం అని రైతులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన 21 స్థానాలు, కాంగ్రెస్ 17, ఎన్సీపీ 10 స్థానాలలో పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది. సీట్ల పంపకంపై గత కొన్ని వారాలుగా జరుగుతున్న చర్చలు ఫలించినట్టుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేల్ ప్రకటించారు. గుడిలో పూజలు చేయకూడదంటూ 2003లో మావోయిస్టులు మూసివేశారు. మావోయిస్టుల బెదిరింపులతో అప్పటి నుంచి 21 ఏళ్లుగా ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులు తెరిచేందుకు సాహసించలేదు. ఇలాంటి సమయంలో సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్ కోసం కేరళ పెండ సమీపంలో గతేడాది మార్చిలో లకాపాల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలోనే గ్రామంలోని పురాతనమైన రామాలయం గురించి సిఆర్పీఎఫ్ సిబ్బందికి తెలియజేశారు గ్రామస్తులు.